హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము తెనాలి రామకృష్ణుడు ఈ కవి గురించి మనము తెలుసుకుందామా ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, మీరంతా రెడీగా ఉన్నారా? మరి తెలుగు సాహిత్యంలో వికట కవిగా సుప్రసిద్ధుడైన తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాలలో ఒకడు. కుమార భారతిగా బిరుదాంకితుడు. పదుగుంపనానికి ప్రసిద్ధుడైన ఈ కవి పాత్రల్లో తెలుగుతనం ఉట్టిపడుతున్నడనడానికి ఈయన విగమశర్మ, నిగమశర్మ అక్క పాత్రలు చక్కటి ఉదాహరణలు. తెనాలి రామకృష్ణుడు చారిత్రకాంశాలు. ఈయన ఇంటి పేరు గార్లపాటి. వారు గార్లపాటి నుండి రాయలసీమకు వెళ్ళడం వల్ల వీరి ఇంటి పేరు తెనాలిగా మారి ఉంటుంది. ఈయన రాయల కాలంలో నాటివాడు. బహుశా 1510 నుండి 1585 వరకు జీవించి ఉంటాడని భావిస్తున్నారు. ఇతడు తొలుత శైవుడయ్యి తర్వాత వైష్ణవుడయ్యాడు. ఇతని తొలి పేరు రామలింగడు కాగా తదనంతరం తెనాలి రామకృష్ణుడుగా మారి ఉంటాడని భావిస్తున్నారు. తెనాలి రామకృష్ణుడు యొక్క రచనల గురించి మనము తెలుసుకుందాము. ఘటికాచల మహత్యం, ఉద్భటారాత్య చరిత్ర, పాండురంగ మహత్యం, ఈయన లభ్యకృతులు, లింగ పురాణం, హరిలీలా విలాసం, కందర్పకేతు విలాసం, పాండురంగ విజయం అనేవి కూడా ఈయన కృతులుగానే పేర్కొనబడుతున్న ఇవి ఆలభ్యాలు. ఈ కృతులన్నింటిలోనూ తెనాలి రామకృష్ణుడిని పాండురంగ విభునిగా మార్చిన ప్రశస్తమైన రచన పాండురంగ మహత్యం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే మనము తెనాలి రామకృష్ణుడు యొక్క కవి గురించి, వాళ్ళ యొక్క రచనల గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కవి గురించి మనము తెలుసుకుందామా ఫ్రెండ్స్.